పునరుత్థాన పండుగ. ఈ పునరుత్థాన పండుగ అంటే మన తండ్రి అయిన యేసు ప్రభువారు సమాధిని ఖాళీ చేసిన పండుగ. హల్లెలూయా. ఏం చేశాడు? ఖాళీ చేశాడు. ఈ సమాధి, అనేకమైన సమాధులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. హల్లెలూయా. అందరూ కూడా తీయండి లోకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ పునరుత్థాన దినాన నాయన నీ మాటలను నీ బిడ్డలకు పంచుటకు, పిచ్చుటకు, చెప్పుటకు కృప చూపి నీ సిలువు చోట్లను మరుగుపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక ఒక డాక్టర్, ఎవరైనా ఒక డాక్టర్, ఈయన పరిశుద్ధాత్ముడు పూనికలతో ఉండి పరిశుద్ధాత్ముని పొందుకుని ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? ఎందుకు ఆ మాట పలక వచ్చిందంటే, చీకటిగా ఉండగానే యోహాను సువార్త 20:1 ఉండి తీయవసరం లేదు. చీకటిగా ఉండగానే ఎవరు వెళ్ళారు? ఒక స్త్రీ వెళ్ళింది. ఆడవాళ్ళు వెళ్తారటన్నా శవాల దగ్గరికి? వెళ్తారంటమ్మా? మీరు వెళ్తారా? భయం. మళ్ళీ దానికి తోడు మనం ఒక ముసుకేస్తాం. అయ్యో, నాతో మాట్లాడాడు, అడగడగడికి ఆడ కనపడింది, మీ అమ్మ నాతో కనపడింది, మీ తాతయ్య కనపడ్డాడు. చచ్చిపోయిన వాళ్ళు మనం ఏం చేస్తాం? ఒక మెమరీ లాగా చేసుకుని ఎదుటి వారిని భయపెడుతూ మనం భయపెడుతూ ఉంటాం. ఈ స్త్రీ అయితే భయము లేకుండా చీకటిగా ఉండగానే ఎక్కడికి వెళ్ళిందంట? సమాధి దగ్గరికి వెళ్ళిందంట. సమాధిలో ఏముంది? ఏమీ లేదు. అప్పుడు అంటుంది ఈ స్త్రీ, అయ్యో, నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు. చూసావా ఎంత ప్రేమ! ఎత్తుకుపోవటానికి చిన్నపిల్లాడు కాదు ఆయన, సృష్టికర్త. ఎత్తుకుపోయాడని అక్కడ కూర్చుని ఏడుస్తుందంట. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అక్కడ ఉన్న దూతలు ఏమన్నాయో తెలుసా? అమ్మా, నువ్వు ఎవరిని ఎత్తుకుతున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఆయన బ్రతికి ఉన్న సమయకాలములోనే అతడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు గనక ఇక్కడ లేడు. అతడు లేచి ఉన్నాడు. హల్లెలూయా. సమాధిని గెలిచి ఉన్నాడు. గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు, అనేక దేశాలను యవన కాలంలోనే కొల్లగొట్టుకుని పోగు చేసుకున్నవాడు. అతడు దేనికి చనిపోయాడో తెలుసా? చిన్న దోమ కుట్టి చనిపోయాడు. అతడు క్రైస్తవులమైన మనకు ఒక పాఠం నేర్పాడు. ఏ పాఠం అంటే, అయ్యో క్రైస్తవులారా, అయ్యో అని జనాంగములారా, నేను ఇన్ని కొల్లగొట్టుకున్నా, ఇంత దాచిపెట్టుకున్నా ఏది ఎత్తుకెళ్తల్లా. ఏంటంట? ఎత్తుకెళ్తారా అని అతడి శవాన్ని మొయ్యటానికి, మనం చనిపోతే ఎవరు మోస్తారు మన శవాన్ని? మన ఇంటి పేరు కలిగిన వారు ఎవరు? మన గోత్రికులు. కానీ ఇక్కడ అలెగ్జాండర్ని మొయ్యటానికి 4 డాక్టర్లను పెట్టుకున్నాడంట, వైద్యులను పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకమ్మా? వైద్యులు, ఈ డాక్టర్లు ప్రాణం ఉంటేనే వారు ఏదైనా చేయగలరు, ప్రాణం లేకపోతే ఏమీ చేయలేరు అని చేతులు చాపటానికి వారిని పెట్టుకున్నాడు. ఆ బాక్స్కి, ఆ శవ పెట్టి బాక్స్కి 2 రంధ్రాలు చేసి 2 వైపుల చేయి పెట్టి
నేను వెలుచు ఉన్నప్పుడు నా చేతులు జనులకు కనిపించాలి. హల్లెలూయా. ఎవరికి? జనులందరూ. అందరూ అనుకుంటారు కదా, ఇతడు అంత సంపాదించాడు, అన్ని దేశాలను కొట్టుకొచ్చాడు, ఇదంతా ఏమైందో. అందుకని నా చేతులు బయట పెట్టి నేనేమీ ఎత్తికెళ్తలేదయ్యా, ఈ భూమి మీదంతా విడిచిపెట్టానని ఇంకొక మాట సెలవిస్తాడు ఆయన మంత్రి. ఏమని? నేను వెలుచు ఉన్నప్పుడు, నా చెమ పెట్టి వెలుచు ఉన్నప్పుడు నేను దాచుకున్నవి దోచుకున్నవి ఎన్ని బంగారాలని విసరండి. దేని మీద? దేని మీద? మనకు కూడా చెప్తుంటారు కదా కొంతమంది. అలాగే ఆ ఇసరటం ఆయనే నేర్పాడు, చేతులు బయటికి పెట్టడం ఆయనే నేర్పాడు, ఏమీ ఎత్తుకెళ్తలేదని మూడోదిగా చెప్పాడు. నాలుగోది, అందరికన్నా పోవలసిన దారిలోనే నేను కూడా వెలుచు ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంతటి రాజు కదా, మరి ఆ సమాధి ఖాళీ అయిందా? ఖాళీ కాలా. మరి బుద్ధుడు భక్తుడు, ఆయన సమాధి ఖాళీ అయిందా? ఖాళీ కాలా. అనేకమైన భక్తులు ఆ శరీరానికి ఆనాటి రోమా ప్రభుత్వంలోనంట వారి రాజులు చనిపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ సమాధి బాక్స్ లో కొన్ని దావాలు పోసేవాళ్ళంట, ఆ శవము చెడిపోకుండా. హల్లెలూయా. ఏం చెడిపోకుండా? ఆ శవము శరీరము చెడిపోకుండా కొన్ని ఆయుర్వేద మందులు కానీ ఏదైనా దావాలు పోసి ఆ బాడీని కొన్ని వందల సంవత్సరాలు కాపాడటానికి తయారు చేసేవారు. నీకు నాకు ధనం లేకపోవచ్చు, రాజులకి ధనం లేదా? విస్తారంగా ఉంటుంది గనక ఆ పరో రాజు కన్నా గొప్పవారు చనిపోయినా ఆ బాక్సులో పెట్టి ఆ దావ్యాలు పోసి ఆ ద్రాహాలు పోసి ఆ మందులు పోసి దానిని ఎందుకు పోశారు? ఎందుకు పోశారు చెప్పండి? అంటే ఈ ఆత్మ వెళ్ళింది కదా, మళ్ళీ తిరిగి వచ్చిందేమో. మీరు కూడా అంటారుగా, మా అబ్బాయి బయటికి వెళ్ళాడయ్యా, ఆడి కోసం ఈ పప్పలు ఎత్తి పెట్టాను, ఈ చికెన్ ఎత్తి పెట్టాను అంటారు. అవునా కదా? అలాగే వారు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ తిరిగి ఆత్మ వచ్చిందని ఈ శవపెట్టిలో ఉన్న ఈ మట్టి శరీరానికి ఏది కుళ్ళు పట్టకుండా దానిని దాయిచూ కాపాడుతూ ఉన్నారంట. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ తిరిగి వచ్చిన దాఖలాలు. భగత్ సింగ్ గారు చనిపోక ముందే ఆయనకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన ఈ జీవ గ్రంథాన్ని చింపివేశాడంట. ఏం చేశాడు చెప్పండి అమ్మా? చింపివేశాడు. ఆ చింపివేసిన ఆయన చేస్తే ఒక 100,000 సంఘాలను కట్టించాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు? ముందు చింపివేశాడు. ఆయన చేత ఏం చేశాడు? సంఘాలను కట్టించాడు దేవుడు. ఆయన సాధనంగా వాడుకున్నాడు. ఆయన సమాధి కూడా ఖాళీగానే ఉంది. హల్లెలూయా. ఎవరు సమాధి? బైబిల్ చింపి బైబిల్ తొక్కి బిడ్డల్ని హింసించిన వాడి కూడా సమాధి ఖాళీగానే ఉంది. సౌలు పౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసుగా మనకి? ఏం చేసేవాడు? ఇలాగే మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనల్ని వచ్చి చంపివేసేవాడు. చిన్నలనేమి పెద్దలనేమి ఎవరినైనా సరే. కత్తికి ఏమన్నా అడ్డం ఉందా? మరణానికి మర్యాద తెలియనట్టుగా కత్తికి చిన్న పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. మరణము ఒకటే, కత్తి ఒకటే. కత్తి పెట్టి టేస్తే పిల్లోడని ఆగిద్దా? పెద్దోడని వెనకొచ్చిందా? అలాంటి మూర్ఖత్వంలో మొదటి వాడు సౌలు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వాడు. పాత నిబంధన అంతా కూడా క్రైస్తవుల మీద కక్షతో ఉన్నవాడు. దమస్కో దగ్గర నా తండ్రి కొట్టాడు, గుర్రమై నుంచి పడిపోయాడు. హల్లెలూయా.
మనము కూడా ఈ పాపపు లోకములో తిరుగుతున్నప్పుడు మనల్ని ఎవరి ద్వారా హెచ్చరిస్తున్నాడో, ఎవరి ద్వారా కొడుతున్నాడో తెలుసుకోవాలి. ఆ దమస్కో దగ్గర పడినాటి నుండి పౌలు అనుకుంటాడు డేరాలు కుట్టాడు, కూటికి లేనివాడు, గుడ్డకి లేనివాడని కొందరు అనుకుంటున్నారు. నో నో నో, అలాంటి కాదు. అతడు బహు అందగాడంట, సౌందర్యవంతుడు, ఎత్తరి, అనేక మందికి అనేక విద్యలు నేర్చుకున్న సంపన్నుడు. వారు రోమా ప్రభుత్వములో ఓడలు తయారు చేసే వారి కుమారుడు. రోమా పౌరసత్వము, గ్రీన్ కార్డు కలిగిన వాడు. హల్లెలూయా. అలాంటి వాడు అతనికి ఉన్నవన్నీ కూడా క్రీస్తుని ఎప్పుడైతే దర్శించాడో, క్రీస్తుని ఎప్పుడైతే ప్రభువా నువ్వు ఎవడు అని అడిగాడో, అననయ్య ప్రార్థన చేశాడో, అప్పుడు అన్ని వదిలిపెట్టి ఎవరి కోసం వచ్చాడో తెలుసా? పౌలుగా మారి తనకున్నవన్నీ చెత్తతో సమానంగా పెంచుకుని క్రీస్తే భాగ్యమని ఆయనని ప్రకటించుతూ, సంఘాల కట్టుతూ అనేక మందికి యేసుని పరిచయం చేసిన వాడు సౌలు పౌలుగా మారాడు. ఎందుకో తెలుసా? రుచి చూసి తెలుసుకున్నాడు. నేను ఇంతకాలం చేసింది భక్తి కాదు, ఇంతకాలం చేసింది నేను ఎంతో నరహంతకుడు నేను తెలుసుకుని అప్పుడే చెప్పాడు అననీయతో, నేను సాధనముగా వాడుకోబోతున్నాను. అననయ్య ఒక కలిసి కుక్కుంది అక్కడికి వెళ్తాం మనం. ఒక కత్తి తీసుకుని 2-3 కత్తులు తీసుకుని ఒక దొంగవాడు ఉన్నాడు అనుకో, అసలు పేరు మోసిన దొంగ బరబాలాగా, ఆ దగ్గరికి వెళ్తాం మనం. భయం కదా, ఏం చేస్తాడు, ఎటు పుడతాడు. అదే అన్నయ్య అన్నాడు, అయ్యా ప్రభువా నీకు వందనాలయ్యా, ఆ సౌలు ఎంతో మందిని మనోళ్ళని చంపేశాడు, క్రైస్తవుని పట్టణ పెట్టుకున్నాడు, వాడి దగ్గరికి నేను ఎలా వెళ్ళలేదయ్యా అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అననయ్య నేను ఏర్పరచుకున్న సాధనమును వెళ్ళు అన్నాడు. దేవుడు చెప్పినాక ఆగే పని ఉండదుగా. వెళ్ళాడు, చేశాడు, వచ్చాడు. కానీ ఈ ఈస్టర్కి ఏమీ నేర్చుకున్నావు నువ్వు? ఈస్టర్ పండగ అంటే ఏదో ఆదివారం వెళ్ళాము వచ్చాము సమాధి గెలిచాడంట, ఇవన్నీ కాదు. నీ సృష్టికర్త అయిన దేవుడు, నీవు రక్షణ దేవుడు, నిన్ను పోషించుతున్న దేవుడు, 3 మేకులకు వేలాడి 3 మేకులను పీక్కుని సమాధిలో నుండి గెలిచి మరణాన్ని గెలిచిన వాడి కోసం ఏమి నేర్చుకున్నావు? మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త చివరి భాగంలో ఉంటుంది. మార్కు సువార్త పక్కన 28వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఏంటంట శుభం. ఎవరికి చెబుతాం మాట? ఎవరికి చెబుతామంటే మనకి మేలు చేసిన వారికి, మనకి చేసిన వారికి. నేను ఎవరని అనుకుంటున్నారని పేతురుని తండ్రి అయినప్పుడు యేసుప్రభు అడిగినప్పుడు, నీవు కొందరు ఏలియావని, కొందరు ప్రవర్తని, రకరకాలైన పేర్లు చెప్తే నీవేమి అనుకుంటున్నావు అన్నాడు. వారందరి సంగతి పక్కన పెడద్దాం, అసలు నీవేమనుకుంటున్నావు నా గురించి అంటే, నీవు సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడివి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నా తండ్రి నీకు బయలుపరిచితేనే తెలిసింది, కానీ నీకు లేకపోతే తెలియదు అన్నాడు. మీరు కూడా తండ్రి చిత్తంలో ఉంటేనే మందిరానికి వస్తారు, తండ్రి చిత్తంలో ఉంటేనే ఆ పరదేశంలో ఉంటారు. ఎందుకో తెలుసా? ఆయన మరణాన్ని గెలిచి ఆదరణకర్తగా మనకి ఒక ఆదరణ అయిన తండ్రిని ఇచ్చాడు గనక, ఆయన కనపడే తండ్రి, ఈయన కనపడన తండ్రి. ఎవరు? ఆనాడు యేసుప్రభు అందరికి కనపడ్డాడు. ఆదరణకర్త కనిపించడు, పనులు చేపిస్తుంది. భ్రమపడే ఆత్మ కాదు, ఆదరణమైన మాటలు, ఆదరణమైన దానిలో ఉంటూ వెళుతూ ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను రక్షించిన వాడు, విమోచించిన వాడు, ప్రాయధనముగా ఆయనే బలైపోయాడు.
ఎందుకో తెలుసా? ఆ మరణాన్ని నువ్వు గెలవలేవని నీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆ దెబ్బలు నువ్వు తినలేవని తెలుసు, ఆ నిందలు నువ్వు పడలేవని తెలుసు. ఆ వేలాడుతూ నీకు కుదరదే. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం ఏమైపోతాం? గిలగిలగిలగలాడిపోతాం. అవునా? ఇంత బారు మేకు 2 కాళ్ళకి పెట్టి ఇంతలావు ఆ మలాటతో కొడుతూ ఉంటే తండ్రి ఎలా ఓర్చుకున్నాడో. హల్లెలూయా. ఆ దృశ్యాలు కనపడవు మనకి. ఆయన తిన్నాడు కదా. ఆ పరిశుద్ధమైన పాదాలు పెట్టి, ఆ 2 పాదాల మీద పెట్టి, నా తండ్రి నా మేకుతో మలాటతో కొట్టుతూ ఉంటే తండ్రి ప్రాణం ఎంత గిలగిలలాడిపోయిందో ఒకసారి అర్థం చేసుకో సహోదరి, సహోదరుడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. లేఖనాలు నెరవేరటానికి, లేఖనాల పక్షాన ఉండటానికి ఆయనే బలియాగం అయిపోయి ఆ బలిని జయించి బయటికి వచ్చిన వాడు నా తండ్రి. హల్లెలూయా. అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నాయి, నా తండ్రి సమాధి తెరవబడి ఉంది. మన సమాధులు కూడా తెరవబడతాయి. ఎప్పుడమ్మా? మన సమాధి కూడా తెరవబడి ఎప్పుడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొంది తండ్రిని నీ సొంత రక్షకుడిగా చేర్చుకుని సంఘములో చేరబడి సంఘములో వాక్యం వింటూ నీ చావుకుడికి లోబడి కలిసి దేవుడిని స్తుతించే వారికి సమాధులు లేస్తాయి. హల్లెలూయా. ఆయన దేంతో వస్తాడంట? ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటంతో వచ్చేటప్పుడు ఆ బోర అందరు కనపడదు. ఎవరు కనపడిద్ది? ఆయన బిడ్డలు కనపడిద్ది. ఎవరు కనపడిద్ది? పరలోక వారసులు కనపడిద్ది. ఎవరు కనపడిద్ది? ఆయనతో వెళ్ళేవారు కనపడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఏ పళ్ళు కొంటాం మనం? ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా. ఇప్పుడు మామిడికాయలు కుళ్ళిపోయినవి కొంటారా? పగిలిపోయినవి కొంటారా? కొద్దిగా డ్యామేజ్ అయినవి కొంటారా? అమ్మా, శ్రేష్టమైన దాన్ని కొనుక్కోవాలని ఆశపడతావు. అలాగే నీ తండ్రి నిన్ను కొన్నాడు. ఎలా కొన్నాడు? ఆయన విలువైన రక్తంతో కొని మరణపు ముళ్ళుని విరిచి పరలోకాన్ని నీకు చిత్తపట్టడానికి ఇచ్చాడు కదా. నీవెలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆదివారం వస్తుందనగానే ఆశతో తండ్రి చెంతకు రావాలి. ఆదివారం వస్తుందనగానే సిద్ధపడి రావాలి. ఏ పని చేసుకోవాలో ఇంట్లో ఆ పని చేసుకుని కుదించుకుని తండ్రి వద్దకు వచ్చి, తండ్రి ఈ వారం అంతా కాపాడావయ్యా, ఈ వారం అంతా నీ రెక్కలను నన్ను నా బిడ్డలను నాకు కలిగిన అన్ని కాపాడేవని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన దగ్గర నీవు పొందుకోవాలి. మోసుకెళ్ళాలి, విడిచిపెట్టాలి. 3 జరగాలి ఇక్కడ. ఏం చేయాలి? ఒకటి పొందుకోవాలి, ఒకటి తీసుకెళ్ళాలి, ఒకటి విడిచిపెట్టాలి. హల్లెలూయా. చేద్దామయ్యి? చేస్తున్నారా? చేస్తేనే తండ్రి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోకి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. ఏంటంటే ఆయన లెగవకపోతే ఈ మందిరాలు వ్యర్థం, ఈ మైకులు వ్యర్థం, ఈ కేకలు వ్యర్థం, అంతా వ్యర్థం. అందుకే ఆయన చెప్పినది చెప్పినట్టు చేస్తారు. మనమైనా మాట తప్పుతామేమో. ఆ రోజున ప్రమాణం చేస్తారు మీరు. ఎప్పుడమ్మా మీరు ప్రమాణాలు మీ జీవితంలో 2 సార్లు చేస్తారు నాకు తెలుసు. ఎప్పుడు? మొదటి ప్రమాదం ఎప్పుడు? వివాహం అప్పుడు. రెండో ప్రమాణం ఎప్పుడు? బాప్తిస్మం అప్పుడు. నీ చిత్తంలోనే జరిగిస్తాను, నీ చావుకుడికి లోబడతాను,
నీ మందిరంలో ఉంటాను, నీ పరలోకం చేరతాను, పాత జీవితాన్ని పాతి పెట్టాను, కొత్త జీవితంగా నేను ఒలివ మొక్క వల్లే ఉంటాను, సీతాకోక చిలుకగా ఉంటాను. ఇంతకాలం నా జీవితం గొంగల పురుగు, కానీ ఇప్పుడు మాత్రము నా జీవితం ఎలాంటిదంట? ఎలాంటిది? సీతాకోక చిలుక, అందరినీ ఆకర్షించేది, అందరినీ మందిరానికి నడిపించే రూపం దేవుడు నీకు ఇచ్చాడని అప్పుడు తెలుస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు ఏమన్నాడు? వీరు నా బిడ్డలు. ఇల్లంతటిలో నమ్మకమని మోషేని సంబోధించి పిలిచిన తన బిడ్డలను ఒక చిన్న మాట అన్నాడని పక్కన పెట్టేశాడు. మరి మీరు దేవుని వద్దకి ఎప్పుడు వస్తున్నారు? రోజుకి ఎన్నిసార్లు భోంచేస్తాం మనం? అసలు మేము భోజనం చేయమంటే గాలి భోంచేస్తామన్నాడు చూస్తాను. ఎన్నిసార్లు భోంచేస్తామమ్మా? అమ్మా ఎన్నిసార్లు తింటాం? ఎన్నిసార్లు తింటారంటే ఎవరు మాట్లాడరండి. తినరా మీరు? 3 సార్లు. రోజుకి 3 సార్లు తింటున్నారు, మంచిదే. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పరిశుద్ధమైన ఆహారాన్ని తినమంటే ఎందుకు రావట్లేదు? ఆయన ఆహారం జీవము కంటే ఉత్తమది గనక అన్ని నామముల కన్నా ఘనమైన ఉత్తమైన ఈ వాక్యముని నువ్వు తింటే నీకు ఆకలి కాదు అని నేను చెప్పట్లా. కొండ మీద ప్రసంగములో ఒక పొల్లవాడు చెప్తున్నాడు, ఒక పిల్లవాడు చెప్తున్నాడు. వారి తల్లి 2 చేపలను 5 రొట్టెలను కట్టి మూట కట్టి పంపిస్తే అవి తినకుండా యేసు మాటలు తింటూ ఈ ఆహారాన్ని మర్చిపోయాడా? కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయినాక ఏం చేస్తాం? తినలేం కదా. అలాగే మరి నిత్యము వారమంతా కూడా కష్టపడి, వారమంతా నీవు శ్రమతో ఉండి, వారమంతా ఉద్యోగంలోనూ నీ చేతి పనులను ఉన్నాక 6వ రోజు విశ్రాంతి పొందమని మీరు నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాను. ఎందుకంటే ఈ సమాధి గెలిచిన యేసు నీకు శ్రేష్టమైన ఆహారం పెడతాడు. ఈ మరణపు ముళ్ళుని విరిచిన యేసు నీకు మంచి దారి చూపిస్తాడు పరలోకానికి. హల్లెలూయా. ఎక్కడికి? కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. ఏ గానం? చాలు. హల్లెలూయా. ఎలా ఉంటే ఇప్పుడు డోక్రా గ్రూప్ వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకో లోను. సచివాలయానికి మీరు వెళ్తారా? సచివాలయం మీ ఇంటికి వచ్చిందా? పింఛన్కి వస్తారని అవి కూడా తెస్తారనుకుంటారా? పెద్ద అమౌంట్ కదా, మీరే వెళ్ళాలి. అలాగే నీ తండ్రి నీకు పరలోకం ఇస్తున్నాడు, నీ తండ్రి నీకు పరిశుద్ధమైన స్థలం ఇస్తున్నాడు, నీ తండ్రి బంగారం వీధుల్లో ఉండే శుభాలను మీకు తెలియచేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య నామములో శక్తి ఉందని ఆయన దగ్గర పాడాలి, ఆడాలి, ఆయన దీవెనలు పొందుకో. అప్పుడు తనలు ఎత్తుకుని వెళ్తావు, దీవెనలు ఎత్తుకుని వెళ్తావు, నీ ఇంటికి ఆశీర్వాదం ఎత్తుకుని వెళ్తావు. అది దేవుడు కోరుకునేది. తన పిల్లలు ఎలా ఉండాలంట? అడుక్కునేవారుగాను, రోడ్లంటే పిచ్చి మొక్కల్లా ఉండకూడదు, ఒలివ మొక్కలుగా ఉండాలి, తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. ఏది నీకు అవసరమో నీ తండ్రి ఇస్తాడు, ఏది కావాలో ఆయనకి తెలుసు. నీవు అడిగే విధానం ఎలా ఉండాలి అంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. ఈ ఈస్టర్ పండుగ రోజు నువ్వేమి నేర్చుకున్నావు, ఏమి మోచుకుని పోతున్నావు, ఏమి విడిచిపెట్టావో నువ్వే నిర్ణయించుకో. సమాధుల దొడ్డిలో ఉంటాయి, ప్రతి సమాధి మీద రాసుకుంటుంది ఏమనమ్మా? ఆడు ఎలా చచ్చిపోయినా క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ముందుగా వీరు లేస్తారా? ఎవరు లేస్తారు? వాడు లోకానికి దేవునికి వ్యతిరేకంగా ఉండి తాగి తందనాలాడి వాడి ఇష్టానుసారంగా చనిపోతే ఎలా లేస్తాడాన్ని? లేపుతాడా దేవుడు? అయ్యవారు లేగవరు.
యేసునామములో కడగబడి బల్లలో చెయ్యి వేస్తూ ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని సేవిస్తూ నీతిగా నీ జీవితాన్ని నీ ప్రయాణాన్ని నీవు కాపాడుకుంటే లేపుతాడు, కాపాడుకుంటే లేస్తాడు. వారి కోసమే. నేను ఎవరి కోసం వచ్చానంటున్నాడు? మీకోసమే. నా బిడ్డల కోసం నేను వచ్చా, నా బిడ్డల కోసం నేను వచ్చా. నా బిడ్డలందరూ కూడా అపవాది కవిగిట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ పాప భూమిలోకి వెళ్ళిపోతున్నారని ఆయనే పరిశుద్ధుడుగా వచ్చి ఆయన రక్తాన్ని చెందించి మరణాన్ని గెలిచి మనకు ఆదరణకర్తగా మన మధ్యలో ఉంటే మనము మాత్రము ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటామమ్మా? ఎక్కడో ఉంటాం. అలా ఉండకుండా మనము దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. మనకి బల్ల కార్యక్రమం ఉంది. కొరింథీయులకు రాసిన